నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సురేష్ మంచి మెలడీ సాంగ్ తో రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ సురేష్. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే బదిలైవే బదిలైవే నన్నే నీవు బదిలైవే మరోసారి ఇట్ట జరగదులే హోయ్ వదిలైవే వదిలైవే నన్నే నీవు బదిలైవే మరోసారి ఇట్ట జరగదులే నాకు ఈ మాసమే చాలా ఖర్చున్నదే జీతం సొమ్మంతా నేనే మింగేసా వదిలైవే వదిలైవే నన్నే నీవు బదిలైవే మరోసారి ఇట్ట జరగదులే హోయ్ నన్ను తిట్టాలా తిట్టి కొట్టాలా అంటూ ఆలోచనే వద్దు ఓయమ్మ నా హ్యాండేమో అలా డౌన్ అయితే మరి నేనేమి చేసేది నా కర్మ ఇదిగో ఈనవే ఇదిగో ఈనవే ఆల్మోస్ట్ నేనే గెలిచేస్తానని అనుకుంటే ఆసే తిరకాసై పెద్ద బొక్కే పెట్టేసి నాకే ఏ బ్యాడు ఫేస్ని చూశాను పొద్దున్నే నీ వేళ వదిలైవే వదిలైవే నన్నే నీకు వదిలైవే మరోసారి ఇట్ట జరగదులే ఎంతైనా నీ పతినే మన్నించే ఈ పూట బుద్ధైతే వచ్చింది ఆడను లేపే కాట అరే మళ్ళీ మళ్ళీ కర్ర పట్టి కాబోతే సంసారం తగలేసే ముక్కల జోలికి పోనే వీపంత మాడింద శాంతించే ఓ కనకం నా చేతి సరదాయే చూపిస్తున్నది నరకం నే మళ్ళీ చీట్ల పేకకు వెళ్తే అమ్మకి చెప్పి తన్నించు వదిలైవే వదిలైవే నన్నే నీవు వదిలైవే మరోసారి ఇట్ట జరగదులే హోయ్ నాకు ఈ మాసమే చాలా ఖర్చుందని జీతం సొమ్మంతా నేనే మింగేసా వదిలైవే వదిలైవే నన్నే నీవు వదిలైవే మరోసారి ఇట్ట జరగదులే నీ పాట పల్లవి విన్నప్పుడు చీ ఏంటి అమ్మాయిలు మరీ టూ మచ్ తరతరాలుగా యుగాలుగా ఇలానే జరుగుతుంది అనుకున్నాను. చరణ్ రాగానే ఏం పాడాలనిపించింది తెలుసా మాస్టర్? స్కేల్ ఇవ్వండి ఒకసారి. వదలద్దే వదలద్దే మరోసారి ఇట్టాగే చేశాడో వీడు వదలద్దే వీపు విమానంలా మోతే మోగించేసే రాత్రి పవలు మొత్తం మోగించే అలా పాడాలనిపించింది అబ్బా. ఇలా ఉండే వాళ్ళకి ఏమన్నాను సార్? అతని సంగతి తర్వాత చెప్తా కానీ ముందు నీ సంగతి చెప్పాలి. ఇప్పుడు నువ్వు తర్వాత ఎపిసోడ్కి ప్యారడీ రాస్తున్నావు. ప్యారడీనా? ఏ అంటే ఇప్పుడు ఇప్పుడే ఇచ్చావుగా శాంపుల్. నేను రాస్తాను. తట్టుకునే శక్తి మీకుందా? తట్టుకునే శక్తి మీకుందా? నాకు తెలియాలి. సప్పట్లు కొట్టుకునే శక్తి కూడా మాకుంది. నువ్వు మాత్రం ప్యారడీ రాయాలి. ఐ ట్రై మై బెస్ట్ సార్, డెఫినెట్లీ. వదిలేవే వదిలేవే అంటే ఏదో అనుకున్నా నేను, కానీ ఏంటంటే నువ్వు తప్పు చేశావు కనుక ఆ తప్పును వదిలేసేయమని అంటున్నావు. చాలా బాగుంది. నీ పాటకి వెనకాల అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది. నరేంద్ర చాలా బాగుంది. మీ సింగింగ్ కూడా చాలా బాగుంది. కొంచెం హై పిచ్ అవి కూడా ఉన్నాయి. పాపం కష్టం యాక్చువల్లీ పాడడం, కానీ పాపం చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. మళ్ళీ ప్యాక్ ఆడకో. ఆల్ ది బెస్ట్.